ఎన్నాళ్ళు ఈ ఉచిత పంపకాలు? అది రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న. ఎవరు మూల్యం చెల్లించాలి? సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ప్రజలకు కనీస సౌకర్యం కల్పించడం మంచిదే, కానీ దానికి ఎవరు మూల్యం చెల్లించాలి అని అడిగింది సుప్రీంకోర్టు. సో దానికి ఆన్సర్ ఏమీ లేదు మన రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర. ఏముంది, ఎలక్షన్ రాగానే ఏదో ఒకటి తాయిలాలను ప్రకటించడం, దాన్ని ఎలక్షన్లు అయినాక రేపు అది పని చేయలేకపోతే కనుక, ఆ తాయిలాలు కనుక ప్రకటించిన ఇవ్వకపోతే కనుక బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎంతో కొంత అప్పు చేస్తూ సప్పు చేస్తూ తీసుకొచ్చేస్తున్నారు మామూలుగా. అది యాక్చువల్గా ఏంటంటే మన సంక్షేమ రాజ్యం, అందరికీ సోషల్గా అందరూ కొంచెం భేదవారం ఉంటారు, వాళ్ళకి ఏదో పుషప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేసాం మనం. కాకపోతే అదేమైందంటే మెల్లగా పక్కదారి పట్టేస్తుంది. అది పక్కదారి పట్టేసి మనకి ఎలక్షన్స్లో గెలవడానికి ఉపయోగపడుతుంది తప్పించి అది డైరెక్ట్గా జనాలకి వెళ్ళడం వరకు అయితే. కానీ దానివల్ల చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది మనకి. మనకేముందంటే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు పెరిగిపోతున్నాయి ఫుల్గా. అప్పులు పెరిగిపోయి లోన్స్ తేడము, వేరేది అక్కడ నుంచి తేడము. ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ అంతా ఒక 30% ఈ అప్పులు తీర్చడానికి వెళ్ళిపోతుంది, వడ్డీలకి దానికి వెళ్ళిపోతుంది. సో మన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేకపోతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయేసరికి ఏంటంటే ఏదో తూతు మంత్రంగా రోడ్లు వేయడం, ఏదో చేయడము, జనాలు చూపెట్టడము, అది జరుగుతుంది తప్పించి ఒక పర్ఫెక్ట్ ప్లాన్గా ఏమీ జరగట్లే అంతా. సో దానికి సుప్రీంకోర్టులో నిన్న దాని గురించి చాలా బాగా ఇది చెప్పిందనమాట. ఇది ఎవరు మూల్యం చెల్లించాలి? ఇప్పుడు ఇవన్నీ ట్యాక్స్ పేరు, డబ్బులు ఎవడో ఏ ముఖ్యమంత్రి తీసుకురాడు ఇంట్లోంచి, లేకపోతే ఎవడో పట్టరాడు, ఏ పొలిటికల్ లీడర్ ఇంట్లోంచి డబ్బులు ఏం పట్టరారు. ఎవరు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ట్యాక్స్ వల్లే. ట్యాక్స్ డబ్బులు పంచుతారు అంతే వీళ్ళు. ఆ ట్యాక్స్ డబ్బులు పంచుకుంటా పోతే రేపు పొద్దున డెవలప్మెంట్ ఎట్లా అవుద్ది? డెవలప్మెంట్ చేయలేం కదా. ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ఇప్పుడు మనం అంటే అందరూ చైనాతో పోటీ పడలేకపోతున్నాం, చైనాతో పోటీ పడలేకపోతున్నాం. చైనాలో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే మనం చూస్తే ఆశ్చర్యపోయే రేంజ్లో ఉంటుంది. అంటే మన ఫోటోలు చూడాలి, వాళ్ళ డెవలప్మెంట్ చూస్తుంటే కనుక వాళ్ళ రోడ్లు కానీ, వాళ్ళ బిల్డింగ్ కట్టే టెక్నిక్స్ కానీ, వాళ్ళకున్న నగరాలు కానీ, చిన్న చిన్న నగరాలు ఉంటాయి, బోళ్ళ నగరాలు, అవన్నీ మనం ఎక్కడో ఇంకా ఒక 10 years బ్యాక్ ఉంటాం. ఈ 10 years బ్యాక్ ఉండాలంటే దానికి ఇప్పుడు ఎన్ని డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఫండ్స్ కావాలి. ఫండ్స్ కావాలంటే ఇది మనకు వచ్చే ట్యాక్స్ పే చేసేది దాంతో చేసుకుంటే వెళ్ళాలి ఇవన్నీ ఫండ్స్. కానీ ఏమవుతుంది, ఇవన్నీ ట్యాక్స్ మనం కట్టిన అమౌంట్ అంతా చేసిందంతా ఏమంటే ఈ ఉచితాలకు పోతుంది. అంతా ఉచితాలకు పోయి పోటీ పడి ఒకళ్ళేమో టీవీలు ఇస్తూ అంటారు, ఒకడేమో మిక్సీ ఇస్తూ అంటాడు, ఒకడేమో గ్రైండర్ ఇస్తూ అంటాడు, నేనే ల్యాప్టాప్లు ఇస్తూ ఉంటారు. అది చాలా వరకు ఇవన్నీ అంటే అవసరం ఉన్న వరకు వెళ్ళట్లా, మధ్యలోనే చాలా వరకు వెళ్ళిపోద్ది, చాలా వరకు అయిపోతుందండి మామూలుగా. మనకి వ్యసనంగా మారిపోయేసరికి అంటే ఎలక్షన్లు వచ్చేసరికి ఏమిస్తాడో మనకి తాయిలాలు ఏమొస్తాయో ఏమనుందా, ఏదో ఒకసారి ఇస్తే వేరే విషయం. అది ఇప్పుడు ఎలక్షన్లో ఇప్పుడు ఇచ్చారు, ఏదో వాడికి ఇచ్చారు, ఓటుకి ఇచ్చారు, వాడు ఏదో తిన్నాడు, అయిపోయింది, అక్కడితో అయిపోద్ది. అట్లా జరగట్లా. ఇదంటే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ ఏం జరుగుతుందంటే ప్రతి నెల ఇచ్చుకుంటా పోతే బడ్జెట్ ఏది ఎక్కడి నుంచి రావాలి? అప్పు తేవాలి. అప్పు తెస్తే ఏమవుద్ది? వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టాలంటే ఎక్కడ అవుద్ది? దానికి పోతున్నాయి డబ్బులని. సో సంక్షేమం పేరుతో ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం మెల్లమెల్లగా స్లోగా. ఆ సంక్షేమం గుడ్ మార్నింగ్ సార్. ఆ సంక్షేమంతో ఏమవుతుందంటే సంక్షేమం తర్వాత సంగతే, అది ముందుకెళ్తుంది కానీ జనాలు జేబులు నిండుతున్నాయి కానీ అది కూడా టైం ఆ నిమిషం వరకే, మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఆ దగ్గర డబ్బులు ఉండవు. సో ఇటువంటి వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వట్లేదు, మౌలిక సదుపాయాలు అట్లే ఉండిపోయాయి. ఇది పద్ధతి మారాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. దీనికి ఏమన్నా అందరూ కలిసి రూల్స్ తెచ్చుకోవాలి. దానికి ఏంటంటే మనకున్న బడ్జెట్లో 10% వరకే, అంతే 10% దాటితే మనం ఇవ్వలేము, మనం చేయలేము అని రూల్ పెడితే కనుక ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏమన్నా. కాకపోతే ఇది మన పొలిటికల్ సిస్టమ్ మారినంత వరకు ఇది ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఆ తాయిలాలు ఇస్తూనే ఉంటారు, జనాలు తీసుకుంటూనే ఉంటారు, అప్పులు పెరుగుతూనే ఉంటాయి, మన ఈ అభివృద్ధి ఏముండదు, రోడ్స్ అలాగే ఏడుస్తాయి, ఫ్యాక్టరీస్ రావు, ఏముండదో అట్లాగే ఉంటుంది, నడుస్తుంటుంది అది. సో సుప్రీంకోర్టు అన్న వీళ్ళందరూ కలిసి ఈ పొలిటికల్ సిస్టమ్ అంతా కలిసి ఒక కాంక్రీట్ రిజల్ట్స్ దీనికి వచ్చేసి కంక్లూషన్కి వచ్చేసి సో దీన్ని ఎలా తగ్గించాలి, ఏదో రూల్ ప్రకారం ఏమన్నా చట్టం చేయాలి. చట్టం చేయనంత కాలం వరకు ఎవరు ఏం చేయలేరు, వాళ్ళు ఇస్తూనే ఉంటారు, వీళ్ళు తీసుకుంటూనే ఉంటారు. చట్టం ఏమన్నా తెచ్చి ఏమన్నా దీనికి సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. తీసుకొని తగ్గియాలంటే తాయిలాలు. అది మరీ ఘోరం అయిపోయింది, మరీ ఘోరం సార్. ఇది ఏ విధమైనటువంటి సంస్కృతి? ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేస్తారా? చివరికి ఆ భారాన్ని మోసేది పన్ను చెల్లింపుదారులు కదా. పన్ను చెల్లింపుదారులు కట్టాలి, ఎవరు ఇస్తారు? అదుపు లేని పథకాలతో ఆర్థిక వ్యవస్థకు దెబ్బ.
రాష్ట్రాల వైఖరిపై సుప్రీం విమర్శలు, మేధావులు ఆలోచించాలని ధర్మాసనం కీలక సూచన. మేధావులు ఆలోచిస్తారు సార్, మేధావులతో ఏం పని అవుతుంది, మేధావులతో ఏం పని అవుతుంది. అదేంటంటే వాళ్ళు ఇచ్చి సలహాలు ఇస్తారని చెప్పేసి మేధావులు ఇచ్చే సలహాలు పాటించే వాళ్ళు ఎవరున్నారు సార్ ఇవాళ రేపు. అంతా ఏంటంటే ఎలక్షన్లో గెలవాలి, డబ్బులు సంపాదించాలి, నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ పోగేయాలి, ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి ఇక అది చట్టం గట్టి చట్టం వస్తే తప్పించి అప్పటిదాకా జరిగే ఛాన్స్ తక్కువ అండి. చట్టం చేస్తేనే మారుద్ది. ఇది 10% కంటే ఎక్కువ ఇవ్వకూడదు. మన DDPలో ఒక 10% ఎంత 5% కంటే సంక్షేమ పథకాలకి వెళ్ళకూడదు డబ్బులు అంటే ఏమన్నా వస్తే తప్పించి, లేదంటే కుదరదండి. చట్టం చేయాల్సిందే. మీరేమంటారు సార్ రావు గారు? పథకాలు ఇవ్వాలనుకుంటున్నాను. వ్యవస్థ అంటే ఇచ్చిన ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంటుంది. అది రాజకీయ నాయకులు జోబులోకి వెళ్ళడం తప్ప ఏమీ లేదు. ఏ సంక్షేమ పథకాలు అంటున్నారా? ఇప్పుడు ప్రజలకన్నా లబ్ధి చేకూరుతుంది కదా. ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం, GST పే చేస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్ళాలనే కదా. సో ప్రజలకి ఇవ్వడం వల్ల తప్పే ఉంది అందులో. ఇంకా ఎక్కువ పడినప్పుడు ట్యాక్స్ తీసేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ట్యాక్స్లే తీసేస్తే అయిపోద్ది కదా. డబ్బులు జనాలకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను కష్టపడి ట్యాక్స్ కడతాను. ప్రజలకు ఇవ్వాల్సిన దాని గురించి ఎందుకు మనం పోరాడడం అది కరెక్టే కదా. ప్రజలకి ఇవ్వాలనుకోవడంలో తప్పే ఉంది అందులో. తప్పు లేదు సార్, తప్పేం ఉండదు సార్. అతి గవర్నమెంటే కదా. అమెరికా ఇతర కంట్రీస్ లో కూడా ప్రజలకు అన్ని కూడా పీగేస్తుంది కదా, ఇల్లుతో పాటు సౌకర్యాలు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది బాగుంది. కానీ అతి ఏదన్నా కానీ అతి వర్జీయత అని చెప్పేసి అతి ఇప్పుడు ఏమవుతుంది, సంస్కృతి అనేది మొదలైంది. ప్రజలకు ఇచ్చే ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు. ఓపెన్ ఆదా అప్పులు ఉండేది, ఇచ్చిన ఆదా అప్పులు ఉండేది. ఇవ్వడం వల్ల తప్పే ఉంది. ఇప్పుడు మరి ఎక్కడి నుంచి ఇచ్చేయాలి? అరే ప్రజలు ఇస్తున్నారు కదా సార్. ఇప్పుడు IT సెక్టార్ ఉంది, ₹1,00,000 సాలరీ అయితే ₹30,000 ఆ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు. సరే ₹30,000 30% రాకపోయినా గవర్నమెంట్కి అట్లీస్ట్ 20% వస్తుంది కదా. 10% రిటర్న్స్ వచ్చినా సరే 30% అది కూడా కట్ అవుతుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. అలాగే మళ్ళీ GST కానీ 18% పక్కా GST కట్ చేస్తాం. సో ₹1,00,000 18,000 అంటే ఒక టర్నోవర్ ₹1,00,00,000 టర్నోవర్ ఉన్న కంపెనీకి ఖచ్చితంగా ₹18,00,000 కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. అసలు ఇన్కమ్ అంత లేదు కదా కంపెనీస్, లేకపోయినా గవర్నమెంట్ కడతా ఉంది కదా. అది కాకుండా మళ్ళీ ₹1,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయాలి కదా ప్రాఫిట్ లో కూడా. ఇంత డబ్బులు తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. కరెక్టే. కానీ ఇప్పుడు మరి కట్టినోడు ఏమైపోతాడు? మీరు అన్నది కరెక్టే. మామూలు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి వెళ్తున్నాయో వాళ్ళు ఏం కట్టరు, ట్యాక్స్ కట్టరు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, GST ఏం చేయరు, వాళ్ళు ఏమి వాళ్ళు చేయరు. కోసమే కదా మన తీసుకుంటున్నారు. ఇప్పుడు బలహీన వర్గాలని బలపరచాలనే కదా, సమన్వయం కోసమే కదా ట్యాక్స్ పెట్టింది. ఇప్పుడు మీరు ఎట్లా ఇవ్వండి, బలహీన వర్గాలకు ఎవరు ఎవరికారు సంపాదించుకుంటాడు. ఈ ట్యాక్స్ రూపం వచ్చింది కూడా, ఆ ట్యాక్స్ కూడా మనం కట్టిందేగా. అదే గవర్నమెంట్ కట్టింది, మనకి ఇస్తున్నారు. మనకన్నా వేరే వారు ఇప్పుడు ఎవరైతే కట్టినారో వాడికి వెళ్ళట్లా, అది ఎవరికి వెళ్తుంది, వేరే వాళ్ళకి వెళ్తుంది. పాల ప్యాకెట్ ఉంది, సామాన్ ప్రతి ఒక్కరు కొంటాడు, అవును, దానికి ట్యాక్స్ పే చేస్తున్నాం. అవును, ఎయిర్టెల్ కార్డు ఉంది, 10 రూపీస్ 3 రూపీస్. అది ఓకే సార్, అది ఇప్పుడు అది బిజినెస్ సార్. సార్ అది అది కాదు సార్, అది బిజినెస్ పెరుగుద్ది. పాల ప్యాకెట్ ఉందంటే దానికి ఫ్యాక్టరీ పెట్టాలి, దానికి సిస్టమ్ ఉంటుంది, దానికి ఏంటంటే నెట్వర్క్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సిస్టమ్లో ఏంటి రేట్గా మీరు జనాలు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తే ఏమవుతుంది, ఆడు ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది అంతే. అలాగే అదే అంటున్నా సార్, గవర్నమెంట్ అగ్రికల్చర్ ఏం తెచ్చేది. హైదరాబాద్లో సుమారుగా 1.5 మంది పాపులేషన్, 1.5 మంది ఏదో రూపంలో కానీ ట్యాక్స్ పే చేస్తా ఉన్నారు ఖచ్చితంగా. అందరూ చేయరు సార్, ట్యాక్స్ పేసే వాళ్ళు 30% ఉన్నారు సార్. లేదు, పాల ప్యాకెట్ కొన్న ప్రతి ఒక్కరు ట్యాక్స్ వేసినట్టు లెక్క. పాల ప్యాకెట్ కొన్నోడే ఉన్నాడు సార్, చక్కెర కొన్నోడే ఉన్నాడు సార్, ఊరు ఫ్రూట్స్ కొన్న ఫ్రూట్స్ కూడా కనీసం రెస్టారెంట్కి వెళ్ళినోడే ఉన్నాడు సార్. రెస్టారెంట్ లో కూడా ట్యాక్స్ పే చేస్తా ఉన్నాడు. అవునండి, ట్యాక్స్ పే చేయనోడు ఎవరున్నాడు, కామన్ ప్రతి ఒక్కరు పే చేయాలి. రెండోది ఏంటంటే సమన్వయం జరుగుతుంది. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు, ₹1,00,00,000 బిజినెస్ చేస్తున్నారు, ట్యాక్స్ పే చేస్తున్నారు, ఆ ట్యాక్స్ తీసుకుని ఎవరికి ఇస్తున్నారు, పేద కరెక్ట్ సార్. ఇప్పుడు బిజినెస్ అంటే బిజినెస్ చేసే వాళ్ళు అంటే అందరూ కోట్లు సంపాదిస్తారు, అందరూ బాగా చేస్తారు ఉండదు. బిజినెస్ లాస్ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, లాస్ అయితే గవర్నమెంట్ ఏమవుతుంది, జీరో ఇస్తుంది సార్. ఇప్పుడు బిజినెస్ ఏదో కష్టపడి బిజినెస్ పెడతాము, ఏదో చేస్తాము, ఆ బిజినెస్ లాస్ వస్తే ఉండి మనకి ఇస్తాడా బిజినెస్ వాడికి? ఇవ్వడు కదా. అదే సార్, ఇప్పుడు మీరు అది ఓన్లీ కార్పొరేట్ వాటి గురించి వదిలేయండి, కార్పొరేట్ అది వదిలేయండి. ఇప్పుడు మామూలుగా మనిషి ఉంటాడు సార్, ఒక జీతంకి వెళ్తుంటాడు మామూలుగా, ఆడికి 50,000 శాలరీ, దాంట్లో ట్యాక్స్ కట్ చేస్తూ ఉంటారు, కట్ చేసి ఉస్తాలు ఇస్తూ ఉంటే ఎక్కడ గురుద్ది మరలాగా ఎవరికి జనాలకి ఇస్తున్నారు.
జనాల కంటే కుర్రోళ్ళకి సార్ ముసలోళ్ళకి ఇచ్చేదంటే అది ఎవరన్నా ఓకే అంటారు సార్. ముసలోళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవును సార్, రైతులకు ఇస్తున్నారు, దానికి కరెంట్ ఫ్రీ అంటాడు. కరెంట్ ఫ్రీ అంటే ఇప్పుడు నువ్వు 2 ఎకరాల నోటికి 3 ఎకరాల నోటికి ఇవ్వాలి, అంతేగాని 30 ఎకరాల నోటికి కూడా కరెంట్ ఫ్రీ. వాడు పెద్ద పెద్ద మోటార్లు పెడతాడు. ₹1,00,000 లాస్ వస్తే 30 ఎకరాలకు ఎంత లాస్ వస్తుంది? ఏంటో అంటారు. లాస్ వస్తుంది కదా. అవును సార్, లాస్ వస్తే ఏం చేయాలి సార్? నేను కూడా బిజినెస్ పెట్టాను సార్, పెట్టి లాస్ అయ్యాను, నాకు ఇస్తారా ఏమన్నా గవర్నమెంట్? మీకు ఇవ్వడానికి ఇప్పుడు మీరు ల్యాండ్ బిజినెస్ రైతు అన్నారు, ఓకే బాగానే ఉంది, ఆయన చేస్తున్నాడు, ఆయనకు 30 ఎకరాలు ఉంది, ఆ విలువ కోట్లు ఉంటుంది, ఆయనకి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, అది సభ్యులు అని అడుగుతున్నాను. మీరు బిజినెస్ పెట్టినప్పుడు లాస్ అయినప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? చాలా రకాలు ఉన్నాయి. ఏమి ఉండవు సార్, ఆ స్కీములు అన్నీ ఉన్నది. లాస్ అయినప్పుడు దానికి గవర్నమెంట్ టీఎం నుంచి వచ్చే లోన్స్ ఉన్నాయి. సార్ లాస్ వచ్చేవాడికి ఎవరు లోన్ ఇయ్యాడు ఎవడు. మీరు అన్ని బాగుండి బాగు చూపెట్టారు తప్పించి నేను లాస్ అయ్యాను నాకు అప్పు ఇయ్యానంటే ఒక్క బ్యాంక్ కూడా ఇవ్వడు, ఒక్క ఇది ఇవ్వడు. అదే సార్, మరి ఇవి కూడా అంతే, ఇప్పుడు వ్యవసాయం కూడా అంతే, లాస్ వస్తుంది, వచ్చినప్పుడు భరించాలి మరి. అదే సార్, వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు బతకలేరు, మరి మామూలు ఎట్లా బతకాలి? మామూలు సంగతి ఇప్పుడు మీరు ఏం చేసి బతకొచ్చు, మనం బిజినెస్ చేయాలి రూల్ ఏముంది, బిజినెస్ చేసి బతకాలి రూల్ ఏముంది సార్, వ్యవసాయం చేయాలి రూల్ ఏముంది సార్, అది వ్యవసాయం చేయకపోతే బతకదా వేరే కూడా చేస్తాడు, ఆడ చేయకపోతే ఇంకోటి చేస్తాడు సార్. అదే అంటున్నా, ఇప్పుడు బిజినెస్ కూడా ఇప్పుడు బతకడానికి ఏదో మరి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. బిజినెస్ చేసేది ఎవరు సార్? ఇప్పుడు సామాన్యులు చేయలేరు, కొంత కొద్దిగా పెట్టుబడి ఉన్న వాళ్ళు చేస్తారు, పెట్టుబడి తెచ్చి చేస్తారు బిజినెస్. చేసినప్పుడు లాభం అనేది పెట్టే బిజినెస్ బట్టి ఉంటది, తత్వాన్ని బట్టి ఉంటది. మన ఇష్టానికి మనం బిజినెస్ చేసి ఒక ఆర్థికమైన సూత్రాలు లేకుండా లేకపోతే ఒక ఆంక్షలు లేకుండా మనం చేస్తున్నాం అనుకోండి, బిజినెస్ సక్సెస్ అయిన అంతమంది లేరు. ఆలోచించకూడదు మనం. చేసేదాని వల్ల గవర్నమెంట్ మనకి ఇచ్చేది ఏముంటది అంటే మనకి కరెంట్ కూడా ఫ్రీ ఇవ్వదు, కనీసం ఏదైనా జరిగినా కానీ ఏమీ రాదు, దానికి తగ్గ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, క్లైమ్ చేసుకోవాలి. అయితే ఏంటంటే మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని ట్యాక్స్ పే చేసి కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత విద్య కానీ లేకపోతే హాస్టల్స్ కానీ గవర్నమెంట్ హాస్టల్స్ కానీ వాళ్ళకి వచ్చేసి ఉచిత ఫుడ్ కానీ రేషన్ ఫ్రీ కానీ ఇవన్నీ కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్. అది ఎవరో వద్దంటే దానికి ఎవరో వద్దంటే కదా, లిమిట్ మించిపోతుంది అది. ఇప్పుడు రెండోది ఇచ్చేది ఎవరికి? రైతులు కాదు, అందరూ మామూలు అందరికీ వేస్తున్నాయి. ఇప్పుడు రైతులు తీసుకున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఉన్నాయి, నెక్స్ట్ మళ్ళీ మనకి గృహ పథకాలు ఉన్నాయి, పెళ్ళి అవుతే వేస్తున్నారు, పెళ్లి కాకపోయినా వేస్తున్నారు, దానికి రకరకాల పథకాలు ఉండి ఇంకేదో ఒకటి కొత్తది పుట్టుకోవచ్చు సార్. సార్ ప్రతి ఎలక్షన్కి ఒక కొత్తది పుట్టుకొస్తుంది. ఇప్పుడు బలహీన వర్గాలకి వెళ్తుంది తప్ప ఎవడో ఉన్నవాడికి వెళ్ళట్లేదు కదా. తప్పే ఉంది అందులో, ప్రజలకి ప్రజలకి తప్పే ఉంది అందులో, ఇంకా ఎక్కువ వాళ్ళకు ఉన్నాయి అయితే. ఎందుకంటే ఎవరిపైన ఇచ్చినా సరే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి సార్? ఇప్పుడు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు ఎక్కడికంటారు కదా సార్. రీసెంట్గా 15-20 సంవత్సరాలు చేస్తున్నారు, అంతకుముందు ఎక్కడికి వెళ్ళిన డబ్బులని అప్పుడేమో అప్పులు తగ్గినాయి. అప్పుడు మనకి ఇంత ఇన్కమ్ ఉండేది కాదు, ఇంత జనరేషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆ జనరేట్ ఇన్కమ్ ఏమవుతుందంటే పక్కదారి పడుతుంది. అప్పుడు ఇచ్చారు సార్, ఇప్పుడు సార్ పథకాలు అనేది స్టార్టింగ్ నుంచి చేస్తా ఉన్నారు. తెలిసి వచ్చి 20 సంవత్సరాల నుంచి ఇవన్నీ కళ్యాణ లక్ష్మి కానీ లేకపోతే రకరకాలు పెడుతున్నారు కానీ లేకపోతే ఈ వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఫ్రీ బస్ కానీ ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు సార్? కరెక్ట్ సార్, అన్ని ఫ్రీ చేస్తే అయిపోతుంది కదా సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఫ్రీ బస్ పెట్టి అందరికీ ఫ్రీ నడిపేయండి, గవర్నమెంట్ నడిపిస్తుంది, గవర్నమెంట్ నడిపిస్తుంది. అందరికీ ఫ్రీగా భోజనాలు పెట్టండి, ఎక్కడన్నా క్యాంటీన్స్ కట్టి ఫ్రీగా పెట్టండి సార్. అంత సంక్షేమం చేయాలనుకుంటే అందరికీ ఫ్రీ పెట్టండి, భోజనాలు పెట్టండి అందరికీ. ఎక్కడ పెడుతున్నారు? అందరూ పెడితే అందరూ, నేను అక్కడికే పోతాను. అచ్చా లిమిటెడ్ సార్, బాగా లిమిటెడ్ కాదు సార్. లిమిటెడ్ ఉన్నా తినడానికి మేము ఎవడొద్దన్నాడు, మేము వద్దన్నాడండి. మన తినడానికి మన గొల్ల పథకం వేసి మన ప్రెస్టేజ్కి వెళ్ళి సామాన్యులు తింటున్నాడు కదా సార్, తినకుండా జరుగుతున్నాయి. అంటే పర్సెంటేజ్ చాలా తక్కువ సార్. అది పర్సెంటేజ్ హరే కృష్ణ వాళ్ళు చేస్తున్నారు, కొద్దిగా పంపిస్తుంటారు భోజనాలు అని. మనం వెళ్ళి లేకపోతే అప్పుడు గవర్నమెంట్ ప్రశ్నించాలి. మనం వెళ్ళకుండా దాని దగ్గరికి వెళ్ళకుండా మనం ప్రాక్టికల్కి లేకుండా తెలుస్తుంది మనం తినకుండా మనం కొంచెం ప్రజలకు తింటే ఇవ్వాలి సార్. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇవ్వకపోయినా సరే ఆ డబ్బులు అనేది లెక్క ఎక్కడా లేదు సార్. ఏముంది చెప్పండి, ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నారు, టోల్ చార్జెస్ వదిలేస్తాం, కారు కూడా ట్యాక్సెస్ వదిలేస్తాం, అన్ని వదిలేస్తాం. ఇంకా ఎక్కడ పెట్టుబడి పెడుతుంది గవర్నమెంట్ తీసుకెళ్ళి? ఏ మీద పెట్టుబడి పెడుతుంది? కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అది కొత్త చేయమని అడుగుతున్నాం సార్. కొత్త ప్రాజెక్ట్స్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, బాగా చేయాలి, అదే అడుగుతున్నాం. అదే ఇప్పుడు రోడ్ లేరు, ఇప్పుడు పోయిన చూసాము, ఆ రోడ్ లేరు, రోడ్ లేరు, అట్లీస్ట్ కన్సెషన్స్ ఎవరు బిజినెస్ చేయడానికి. అది గవర్నమెంట్ వచ్చింది లాస్ట్ వరకు కూడా ఎన్ని ఫ్లైఓవర్స్ హైదరాబాద్ రాలేదు, ఎన్ని రోడ్స్ డెవలప్ చేయలేదు. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ఊర్లో కూడా
తెలంగాణ టాప్ ఉండేది. తెలంగాణ ఓకే. ఏపీ మనం తెలంగాణ నుంచి ఏపీ క్రాస్ చేసి ఆటోమేటిక్ రోడ్స్ చెప్పేసి ఇది ఏపీకి వచ్చామని. అవును. మరి తెలంగాణ గవర్నమెంట్ ఇన్ని ఇస్తా కూడా ఎందుకు చేసింది? తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు సార్, ఇప్పుడు స్టార్ట్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు చాలా వరకు లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళు అంతే. అన్నీ ఈ పథకాలు కొన్ని ఏమి ఇలా ఇప్పుడు ఉచిత బస్సు తర్వాత ఆరు పెట్టి కాంగ్రెస్ 6 పెట్టింది సార్. 6 పెట్టి 6 ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది బాగా. మనకు కొత్తగా వచ్చిన అది ఒకటే నాకు తెలిసి అయితే. లేదే ఇంప్లిమెంటేషన్ ఏది అవ్వలేదు, అది ఒకటే ఇంప్లిమెంటేషన్. వాళ్ళు ఏంటో ఒక 6 వరకు పెట్టి మొత్తానికి ట్రై చేసుకుంటూ వెళ్తున్నారు, చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. అందుకనే బాగుంది సార్. ఇది ఆంధ్రాకి వచ్చేసరికి ఏమైందంటే డబ్బులు ఇవ్వడం మొదలెట్టారు. ప్రజలకి ఒక ఇన్కమ్ చూసి ఆ ఇన్కమ్ ఒక లిమిట్ పెట్టి అదే సార్ ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచితంగా అడిగి రేషన్ కూడా ఉచితంగా. అదే సార్ అంటే కమ్యూనిస్ట్ టైప్ అంటే గవర్నమెంటే అన్ని చేయాలి గవర్నమెంట్ అన్ని చేయాలి సార్. ఇవ్వకపోతే డబ్బులు ఎక్కడ పోతుంది చెప్పండి. లాస్ట్ 20 years బ్యాక్ వృద్ధా పెన్షన్ ఉందా? లేదు. ఎక్కడ ఉందా? లేదు. తర్వాత కళ్యాణ లక్ష్మి ఉందా? లేదు. అనేక పథకాలు, ఉచిత బస్సు ఉందా? లేదు. మరి డబ్బులు ఎక్కడ పోయినాయి సార్? మళ్ళీ లాభం ఉండాలి కదా, అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎవరో తినేస్తున్నాడు సార్. దాన్ని తినేపోతే ప్రజలు పెట్టండి సార్, తప్పేమో అందులో. ప్రజలకు ఇవ్వడం తప్పేమో సార్? ప్రజల నుంచే వచ్చిందే కదా, వ్యాపారం వేస్తున్నా ప్రజలే కదా. ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళ కార్పొరేట్ డెవలప్ అవుతుంది. అవును సార్, అందరికీ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి పెట్టి ఫలానా సెక్షన్కి ఇస్తాను, ఫలానా వాళ్ళకి ఇస్తాను అంటే ఎక్కడ ఉంది? ఇన్కమ్ బట్టి ఇవ్వాలి. ఇప్పుడు నేనేది కులప్రాలు ముసలి వయసుని బట్టి ఇస్తున్నారు. 50-60 ఏళ్ళు వచ్చి ఇస్తున్నారు. అది ఎవరికైనా ఇస్తారు. 50-60 ఏళ్ళు వచ్చి ఎవరికైనా సార్, దానికి ఏముండదు. దాంట్లో ఏముంది? కళ్యాణ లక్ష్మి ఉంది, మన ఎవరు పెళ్లి వేసుకుని ఇస్తారు కదా. ఒక ఇన్కమ్ది ఒక సడన్ ఇన్కమ్ పెట్టారు. దాన్ని వర్గాలంటే ఒక ఇన్కమ్ ఉంటుంది. ఆ రేంజ్ని బట్టి ఎవరికైనా ఇస్తారు. ఇంట్లో ఏంటంటే ఉన్నత వర్గాలకు ఇవ్వకుండా చూసుకోవాలంటే మిస్యూజ్ ఖచ్చితంగా అవుతుంది సార్. ఏమవుతుందంటే ప్రతి పొలిటికల్ పార్టీ ఏంటంటే వాళ్ళకి ఆ పథకం ఉందంటే వాళ్ళు ఆ ఎమ్మెల్యేకి ఆ తరఫు మనుషులకి దానికి వెళ్ళిపోతే తప్పించి అది అసలు కాదు. అది అంతేనండి, అది కామన్. అది కామన్ థింగ్ అండి. అది సెల్ఫ్ ఉంటుంది. సెల్ఫ్ ఇష్యూ ఉన్నప్పుడు మన కుటుంబం ఉంది, మన ఫ్యామిలీ చేయం, పక్కన చేయం కదా, ఫస్ట్ మన ఫ్యామిలీకి ఇస్తాం. సేమ్ అంతే, దాని తప్పేముంది? తప్పేం లేదు సార్. ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ లేకపోతే ఈ పార్టీలు తీసుకోవడం అదే సమన్వయం అదే అంటారు. ఈ అవసరం లేదు ఇంకెందుకు మరి సెటప్ అంతా ఎందుకు అవసరం లేదు ఇంకా. జరగనాట్ల గురించి మనం ఆలోచించాలి. జరిగే వాటి గురించి ఎప్పుడు కూడా ఏంటంటే మనం జరిగే వాటి గురించి మాత్రం ఆలోచించాలి. ప్రజలు కూడా తప్పే వస్తారు. తప్పులేదు సార్. ఏంటి అతి అంటే ఎక్కువ వెళ్ళే కొలిది అదే కొలిది. ఇప్పుడు అది ఇస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఏదో ఒకటి ఇస్తున్నారు. 5 years ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. 5 years ఒకసారి ఎకనామిక్ అనేది పెరుగుతుంటుంది. బిజినెస్ పెరుగుతాయి, కొత్త బిజినెస్ వస్తూ ఉంటాయి, పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. మరి ఎంతమంది వలస వస్తున్నారు సార్? ఒక రోజుకి హైదరాబాద్కి సుమారుగా 5-6 లక్షల మంది ఈజీగా వచ్చిపోతా ఉన్నారు. 5-6 లక్షల మందికి వచ్చే ఆ ట్యాక్స్ కానీ టోల్ వసూలు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తా ఉన్నారు కదా. ట్రైన్ టికెట్స్ కానీ, GST కానీ ఎన్ని వసూలు చేస్తా ఉంది గవర్నమెంట్. ఎంత ట్రాన్స్పోర్టేషన్ కార్స్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటోస్ కానీ ఎన్ని తిరుగుతూ ఉన్నాయి సార్? ఇవన్నీ కూడా ప్రజల డబ్బులు సార్. ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఉచిత ఇవ్వగలిగితే దానికన్నా మించింది ఏది లేదు. ఎందుకంటే ప్రాక్టికల్ సాధ్యం కదా సార్. ఇప్పుడు కార్పొరేట్లో వెళ్ళి ఉచిత విద్య అంటే కుదరదు. సామాన్యుడిగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ఉన్నవాడైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అది లక్షల రూపాయల బిల్లు సార్. లక్షల రూపాయల బిల్లు ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ వేసి మొత్తం అంత ప్రజలు దూకేస్తున్నారు సార్ అందరూ. ఏమో సార్, మీరు అనేక కొంచెం ఎక్కువ చెప్తున్నారు. అది ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.